హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రణుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనము మష్రూమ్ కర్రీని అమ్మమ్మల స్టైల్లో అలాగే మా నెల్లూరు స్టైల్లో కూడా ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఇప్పుడంటే మనము చాలా రకాలుగా ఈ మష్రూమ్ కర్రీని చేసుకుంటాం, కానీ అప్పట్లో ఈ పద్ధతినే యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో నేను 3 బెళ్ళ వరకు ధనియాలు తీసుకుంటున్నానండి. ఈ ధనియాలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ధనియాలు మంచి అరోమా వస్తాయి. వీటిని చల్లారనివ్వాలి. తర్వాత నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. వీటిని కొంచెం క్లీన్ చేసేసుకొని తర్వాత వీటి పైన పీల్ ని కూడా ఇలా నీట్ గా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఇవి కొంచెం నీట్ గా ఉంటాయని అంతే. ఇలా పీల్ ఆఫ్ చేయకపోయినా మీరు ఓన్లీ వాటర్ తో క్లీన్ చేసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ అండి, ఇక్కడ మనకి నేచురల్ మష్రూమ్స్ అనేవి దొరకవు. నేచురల్ మష్రూమ్స్ ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కంటే 100 టైమ్స్ టేస్టీగానే ఉంటాయి. సో ఇక్కడ బటన్ టైప్ మష్రూమ్స్ ని మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మరీ విచ్చిపోతే అవి టేస్ట్ అస్సలు బాగోవు, కొంచెం నీసు వాసన లాగా కూడా అనిపిస్తాయండి. సో మష్రూమ్స్ మాత్రం ఫ్రెష్ గా ఉంటేనే తీసుకోండి. ఇవి క్లీన్ అయిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్, టొమాటో కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 ఆనియన్స్ ని అలాగే 2 టొమాటోస్ ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ ని మీడియం సైజ్ లో క్యూబ్స్ గా కట్ చేసుకుంటున్నాను. టొమాటోని మాత్రం ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే త్వరగా వాడిపోతాయని. కట్ చేసుకున్న వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు అలాగే ఈ సైజ్ లో వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. వాటికే మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అలాగే హాఫ్ కొబ్బరి చెక్క తీసుకున్నాను. వాటిని కూడా ఇలా కట్ చేసి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నానండి. అసలు ఈ పౌడర్ మనకి మూత తీయగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పౌడర్ వల్లే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. ఇది దీనిలోనే కాదు, మసాలా కర్రీస్ లో వేటిలో అయినా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద మనం కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ చనాదాలు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఇవంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కర్రీ లీవ్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టొమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి. పసుపుని పచ్చివాసన పోయే వరకు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా మగ్గితేనే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్ని బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇలా ఉండాలన్నమాట. తర్వాత నేను ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. వీటన్నింటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్ తో అయితే కవర్ చేసేస్తున్నాను. తర్వాత 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఒకసారి ప్లేట్ తీసేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మన టేస్ట్ కి సరిపోయే విధంగా కారం ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ కుక్ అవ్వడానికి మనకి పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 10 మినిట్స్ సరిపోతుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మనకి ఏది తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది మనకి చపాతీలోకి అయితే ఇలా సరిపోతుంది. నేను ఇది రైస్ లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మష్రూమ్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మష్రూమ్స్ కూడా ఉడికిన తర్వాత ఇక దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ని నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది అంతా ఒకసారి బాగా కలిసేలాగా కర్రీని మనం బాగా కలుపుకోవాలండి. మసాలా పౌడర్ కర్రీలో 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్ గా మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం కర్రీ మరీ తిక్కుగా అయిపోయేదాకా అలానే ఉంచొద్దండి, ఎందుకంటే మనం యూజ్ చేసిన మసాలా పౌడర్ వల్ల కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది. సో కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పాత
పాతకాలం పద్ధతిలో మనం మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.